తగ్గించుకుంటుంది. తనకంటే ఎదుటి వాళ్ళు ఉత్తములు, యోగ్యులు అనుకుంటుంది. తన్ను తాను తగ్గించుకుంటుంది. నేను ఎంతలే అనుకుని దీని మనసు కలిగి. రాజాది రాజు ఎక్కడ? ఆయన ఎక్కడ? కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు. అసలు ఆ మహిమేంటి? ఆయన అంతస్తు ఎక్కడ? ఆయన భూమి మీదకి వచ్చి మనుషుల్ని ఘనపరిచి మాట్లాడతాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఏంటి మీరు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎందుకు భయపడలేదంటాడు. అబ్రహాము నా స్నేహితుడు, దావీదు నా హృదయానుసారి, దానియేలు నువ్వు బహుప్రియుడివి, నాకు ఇష్టం నువ్వు తెలుసా. మట్టి పురుగులు. ఆ మహోన్నతుడు ఎక్కడ? ప్రేమ. ప్రేమ తన్ను తాను తగ్గించుకుంటుంది. సముద్రాన్ని పాయలు చేసిన వ్యక్తి ఎవరు? అది చూసారా? మోషే అన్నారు. మోషే చేయంత ఎర్ర సముద్రం ఎక్కడ అంటే తెర మీద మోషేని చూపించి వెనకుండి తన రక్షణార్థమైన బాహు చాపి సముద్రాన్ని పాయలు చేసింది దేవుడు. కానీ ఆ ఘనత ఎవరికి వచ్చేటట్టు చేశాడు చూడు. కాదయ్యా నిన్ను గణపరచాలని మేము ఆరాటపడుతుంటే నువ్వేంటయ్యా అంటే, నన్ను గణపరచడం మీ ఆనందం అయితే మిమ్మల్ని గణపరచడం నా ఆనందం, అది నా హాబీ. దేవుని మనసు ప్రేమ. ప్రేమే. తండ్రిని పొగిడినా తండ్రికి ఆనందం ఉండదు, కానీ తన కుమారుణ్ణో కుమార్తెనో ఎదుటి వాళ్ళు గణపరుస్తుంటే ఏమి తృప్తో తృప్తి, ఏం ఆనందమో ఆనందం. తల్లికైనా తండ్రికైనా ఏమంటారు? మిమ్మల్ని పొగిడితే ఆనందమా, మీ బిడ్డల్ని గణపరిస్తే ఆనందమా? ప్రేమ. ఇలా ఎన్ని చెప్పొచ్చు ప్రేమ గురించి. అందుకే ప్రేమ శ్రేష్టమైంది అన్నాడు.